అడవి మనిషికి గ్రద్ద నుండి సిగ్నల్ వస్తుంది. అప్పుడు ఇతడు ఏమైందో చూద్దామని వెళ్తాడు. అయితే ఒక చిరుతపులిని ఇద్దరు వ్యక్తులు బంధిస్తారు. అలాగే దానిని చంపడానికి చూస్తుంటారు. అప్పుడు ఈ అడవి మనిషి ముంగీసలతో మనం ఎలా అయినా సరే ఆ చిరుతపులిని కాపాడాలి అని అంటాడు. అయితే ఈలోపే వీరు చిరుతపులిని చంపడానికి సిద్ధపడతారు. అప్పుడు ఈ అడవి మనిషి కత్తి తీసి వారిపై దాడి చేయాలని చూడగా ఇతడిపై వెనక నుండి ఒక వ్యక్తి అటాక్ చేస్తాడు. అప్పుడు వీరిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మరొక వ్యక్తి బాణాన్ని పట్టుకుని గుర్రంపై వస్తాడు. అప్పుడు ఈ అడవి మనిషి గ్రద్దని పిలుస్తాడు. దీంతో ఆకాశంలో ఉన్న ఆ గ్రద్ద గుర్రంపై వస్తున్న వ్యక్తిని పొడిచి కింద పడేస్తుంది. దీంతో పులి దగ్గర ఉన్న వ్యక్తులు ఆయుధాలు తీయాలనుకుంటారు. అప్పుడు ఈ ముంగీసలు అక్కడికి వస్తాయి. ఒక ముంగీస బాణాన్ని ఎత్తుకెళ్లిపోతుంది. మరొక ముంగీస అక్కడున్న ఒక వ్యక్తిని కొరుకుతుంది. అప్పుడు వీళ్ళు కత్తులు తీసి దాడికి సిద్ధమవుతారు. వీళ్ళు అడవి మనిషితో పోరాడుతూ ఉంటారు. ఆ తరువాత ఈ అడవి మనిషి కత్తిని విసిరి ఆ చిరుతపులిని విడుదల చేస్తాడు. వెంటనే ఈ చిరుతపులి కూడా దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా పోరాడి ఈ అడవి మనిషి చిరుతను కాపాడతాడు. ఆ తరువాత ఈ అడవి మనిషి చెరువు దగ్గరికి వెళ్తాడు. అయితే చెరువులో ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది. మిగతా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియో